ఆయన కృప లేదా అన్నిటికన్నా ఉన్నతమైనటువంటిది ఏమిటంటే ఆయన పిల్లలమైనటువంటి మనలను ప్రేమించి ఆయన ప్రేమలో మనలను బలపరుస్తున్నందుకు ఆయనకు మనము నిరంతరము స్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి, అందరికీ దేవుని ప్రేమ ఆవిష్కృతమవుట. అందరికీ దేవుని ప్రేమ ఆవిష్కృతమవుట. దేవుని యొక్క ప్రేమ ఎలా ఆవిష్కృతమవుతుంది అని అంటే ఆయన ప్రేమను మనము తెలియపరిచేటటువంటి విధానం. మనం ఎప్పుడు మన దేవుని గురించి గొప్ప చెప్తూ ఇతర దేవుడిని క్రిటిసైజ్ చేస్తాం. మనం అది పొరపాటు. ఇతర దేవుడి విషయం మనకు అనవసరం. నీ దేవుని ప్రేమ గురించి నీవు వ్యక్తం చేసినటువంటి, నువ్వు అనుభవించినటువంటి ఇతరులకు తెలియచెప్పడానికే నిన్ను నీవు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సాక్ష్యం ఇచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినందుకు నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఏదైతే చూపించేటప్పుడు నీలో ఉన్నటువంటి అవరోధాలన్నిటినీ తీసివేసుకుంటానికి నీ దేవుల్లో ఉన్నటువంటి ప్రేమను ఇతరులకు తెలియచెప్పాలి. నీ దేవుడు ఏం చేశాడో చెప్పాలి. నీ దేవుడు ఏ విధంగా నీ జీవితంలో సాక్షిగా ఉన్నాడో చెప్పాలి. నీవు అనుభవించినటువంటి ప్రేమను ఇతరులకు వ్యక్తం చేయాలి. ఇతరుల కష్టాల్లో నీవేం చెప్పాలంటే, నీవు నమ్ముకున్న దేవుడు మంచోడు కాదమ్మా అని చెప్పకూడదు. ఇదిగో యేసు క్రీస్తు ప్రేమ ఇటువంటిది. యేసు ఎవరి కోసం వచ్చాడనంటే నశించిపోతున్నటువంటి మానవాళిని రక్షించడానికి ఈ భూలోకానికి ఆయన వచ్చాడు. అంతేకాదు, నా దేవుల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని నేను తెలియచెప్తున్నాను, నా సాక్ష్యాన్ని నేను చెప్తున్నాను, నా యొక్క దేవుని యొక్క గొప్పతనాన్ని నేను నా దేవుని యొక్క ప్రేమను నేను తెలియజేస్తున్నాను. మనం చెప్పగలిగేటటువంటి ధన్యత్వంలో మనం నిలిచి ఉండాలని ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం మనకి తెలియచెప్తా ఉంది. కాబట్టి నీ దేవుల్లో ఉన్నటువంటి ప్రేమను నీవు తెలియచెప్పగలిగినప్పుడు నీ దేవుని నీవు స్తుతించి ఈ లోకంలో ఆయన సాక్షిబిడ్డగా ఉండే ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించి కాచి కాపాడుగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడి వారు ఎవరైనా దయతో ఒక చిన్న ప్రార్థన చేయవలసిందిగా